నూనె గింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్తుతం 10 నుంచి 40 రోజుల దశలో పంట ఉంది. చాలా చోట్ల ఈ పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. తొలి దశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు లేటుగానే విత్తుకున్నారు. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంటల్లో తెగుళ్ల బెడద పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. తెగుళ్ళ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదటగా మనం తిక్క ఆకుమచ్చ తెగులు గురించి చెప్పుకోవాలి. ఈ ఆకుమచ్చ తెగులు మనకు 2 విధాలుగా ఉంటుందండి. ఒకటేమో త్వరగా ఆశించే ఆకుమచ్చ తెగులు మరియు ఆలస్యంగా ఆశించే ఆకుమచ్చ తెగులు. ఈ త్వరగా ఆశించే ఆకుమచ్చ తెగుల్లో మొదటగా మనము చిన్నని గుండ్రటి మచ్చలని ఆకు పైభాగాన గమనించవచ్చండి. ఈ మచ్చలు ముదురు గోధుమ రంగును కలిగి ఉంటాయి. అలాగే ఆలస్యంగా ఆశించే ఆకుమచ్చ తెగుల్లోనూ చిన్నని గుండ్రటి మచ్చలు ఉంటాయండి. ఈ మచ్చలేమో నల్లటి రంగును కలిగి ఉంటాయి. ఆ తర్వాత ఈ నల్లటి రంగు మచ్చలు ఆకుల నుంచి ఊడల మీదకి మరియు కాయల మీద కూడా ఇవి సోకి మనకి నష్టాన్ని కలుగజేస్తాయి. కావున దీని నివారణకి ఈ తెగుళ్ళు తట్టుకునే రకాలైనటువంటి కదిరి హరితాంధ్ర, అభయ మరియు కదిరి అమరావతి వంటి రకాలని మనం సాగు చేసుకోవడం వలన ఈ తెగుల్ని మనం అరికట్టవచ్చు. అలాగే తెగులు కనిపించిన వెంటనే మ్యాంకోజెబ్ 400 గ్రాములు మ్యాంకోజెబ్ని లేదా 200 గ్రాముల కార్బండిజంని 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ తెగులు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. అలాగే తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన తెగులు ఏంటంటే తుప్పు తెగులు. దీన్ని మనం కుంకుమ తెగులు అని కూడా అనవచ్చు. ఇది ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగులో లేదా ఎరుపు రంగులో మనకి పొక్కుల్లాగా ఏర్పడుతుందండి. ఇది తర్వాత పైభాగంలో మనం గమనించినట్లయితే పసుపు రంగు మచ్చల్ని గమనించవచ్చు. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు పొక్కులు పూల మీద తప్ప మిగతా ఆ వేరుశెనగ ఆకుల మీద, కాండం మీద, ఊడల మీద అన్నిటి మీద మనకు కనిపిస్తాయి. ఒక్క పూల మీద తప్ప మనం మిగతా అన్ని భాగాల్లోనూ ఈ పొక్కుల్ని మనం గమనించవచ్చు. సో దీని నివారణకు మనం 400 గ్రాముల క్లోరోథలోనిన్ లేదా 200 మిల్లీలీటర్ల ట్రైడిమార్ఫ్ లేదా 400 గ్రాముల మ్యాంకోజెబ్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మనం మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే ఈ యొక్క తెగుల్ని మనం నివారించుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన తెగులు అండి వేరుశెనగలో మొదలుకుళ్ళు తెగులు. ఈ మొదలుకుళ్ళు తెగులు ఆశించిన మొక్కలు అంటే ఈ మొదలుకుళ్ళు తెగులు ఆశించినట్లయితే ఈ యొక్క కాండం ఈ నల్లటి శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుందండి. తరువాత ఈ మచ్చలు అనేటివి ఈ తెగులు యొక్క మచ్చలు నేల మట్టంపై ఉన్న కాండం మీద నుంచి క్రమేపీ కొమ్మల మీదకి ఆశించి ఈ కొమ్మలు అనేటివి ఎండిపోయి మొక్క అనేది చనిపోతుంది. ఎదిగిన మొక్కల్లో కన్నా ఈ తెగులు సోకినట్లయితే మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. దీని నివారణకు విత్తే ముందు మనం కిలో విత్తనానికి 1 గ్రాము టెబికొనజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ను కలిపి విత్తన శుద్ధి చేసి తర్వాత మనం విత్తుకోవాలి. విత్తనాన్ని ఎప్పుడు 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో మనం నాటకూడదండి. దీనివల్ల తెగులు ఆశించడం అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత శనగ పంటతో మనం పంట మార్పిడి చేయడం వల్ల కూడా ఈ యొక్క తెగుల్ని మనం అరికట్టవచ్చు. అలాగే తెగులు సోకిన తర్వాత మనం 400 గ్రాముల మ్యాంకోజెబ్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా ఈ యొక్క తెగులు యొక్క సోకడాన్ని లేదా దాని యొక్క వ్యాప్తిని మనం అరికట్టవచ్చండి. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కాండం కుళ్ళు తెగులు అండి. ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం బూజు తెగులు లేదా బూడిమ తెగులు అని కూడా అంటాము. ఈ తెగులును కలుగజేసే శిలీంధ్రం అనేది మనకి భూమి ద్వారా కానీ లేదా విత్తనం ద్వారా కానీ వ్యాపిస్తుంది. ఈ తెగులు పంట వేసిన తరువాత సుమారు 70వ రోజు నుండి
పంట చివరి వరకు అదుపిస్తుంది. సో తెగులు సోకడం ఆశించడం వల్ల ప్రారంభ దశలో మొక్క మొదల్లో ఉన్న శాఖలు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతాయి. ఆ తర్వాత భూమిపై ఉన్న కాండం తెల్లటి బూజు తెరలుగా ఏర్పడుతుంది. ఈ తెల్లటి బూజులో మనం ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంద్ర సిద్ధ బీజాలను కూడా మనం గమనించవచ్చండి.